కూర్చో. అదే సార్ అదేంటి అదేమిటి? కలో నిజమో తెలుసుకుందామని. నువ్వే గిలుకోవచ్చుగా. మనకెందుకు చెప్పి నువ్వేం మారలేదు గోపాల్. అంటే చతువు పైన అంటావు. నువ్వు తిట్టినా కొట్టినా బాగుంటుంది. నాకు అదో తుత్తి వార్తలు ప్రజెంచమంది. వార్త సర్ప్రైజ్. నాకు ఆశ్చర్యమే. శివంగి అనగానే టక్కును గుర్తుపట్టేశావు. అదే దానివే కూర్చో. థ్యాంక్స్. నిన్నలా మర్చిపోవాలి గాని నువ్వే నన్ను గుర్తుంచుకొచ్చావు. నాకు అదే తుత్తి. తుత్తి తుత్తి సాటిస్ఫాక్షన్. ఓహో, యు మీన్ తృప్తి. తృప్తి. అవును, ఎందుకు వచ్చావు? ఏ పని? పని కోసమే వచ్చాను. నేను మా వారు పందెం వేసుకున్నాం. నేను ఉద్యోగం చేసి డబ్బు తెచ్చేట్టు, ఆయన వంట వార్పు చేసి పిల్లల్ని పెంచేట్టు. భలే భలే. అంటే నువ్వు మిస్టర్ పెళ్ళంగాడు, ఆయన మిసెస్ మొగుడు కాదు. నువ్వు కూర్చో, పాలిస్తాలే. ఇదో పందెం. భలే. ఎవరు ఓడినా ఎవరు గెలిచినా అదో తుత్తి. నా బీకాన్ డిగ్రీ. ఇది చదివి కాస్త అడ్రస్ చెబుతూ. ఇది చెప్పరా. ఎందుకు? బాబాబు చదివి చెబుతూ. రామా అపార్ట్మెంట్స్, శ్రీనగర్ కాలనీ. ఇది పంజాగుట్ట దగ్గర. నీకు ఇంగ్లీష్ చదవటం రాదా? వచ్చు, కానీ ఇంగ్లీష్ అంటే నాకు చిరాకు. ఎందుకనో? సండే, మండే, ట్యూస్డే అంటారు. తెలుగులో డే అంటే రోజు. మరి ఆది రోజు సోమరోజు అనకుండా ఆదివారం సోమవారం ఎందుకు అంటున్నారు? బొత్తిగా నిలకడలేని లాంగ్వేజ్ అయ్యా, అందుకే నాకు చిరాకు. ఓహో, నిజమే రావు. నువ్వు ఊరుకో పిన్ని. ఆడికి సపోర్ట్ ఇస్తే నువ్వు ఇంకో హోటల్లో సప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఏం కావాలి? గొడ్ల గోబులా సూపేంటి? ఆర్డర్ చెప్పు. రే విన్సెంట్, ఫినిష్ ఉందరా? మరి అదే హైదరాబాద్ వచ్చి మొలతాడు కట్టం మానేస్తే మాత్రం ఫినిష్ పెట్టడం మానేస్తారంటరా. అయినా ఫినిష్ దేనికి రమ్మా? చెప్పింది చేయరా. నువ్వు వెళ్ళి ఆ గుండు సూదిగాడు వెనకాల ఏమీ తెలియనట్టు నిలబడు. నేను ఈ బొమ్మని ఎక్కడెక్కడ కూర్చుతాను, నువ్వు వాడిని అక్కడే కూర్చు. వెళ్ళు. అక్కడ కుర్చీలో దున్నపోతులా కూర్చున్నాడు చూడు, సిగరెట్ కాలుస్తూ. ఆడి పేరేంటి? ఎందుకు? డబ్బు ఏమైనా అప్పించుకున్నాడా? పేరు కూడా తెలియకుండా డబ్బులు ఇచ్చావు బాబు. టాపిక్ మార్చకు. ఆడి పేరేంటి? ఆడసలే డేంజర్ మనిషి, వాడితో పెట్టుకోకు. టీ కావాలా? వాడి పేరేంటి? కుతూహలం. టీ తీసురా. హాయ్ 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 హాయ్. నీ గురించి ఎంటీ గారిని ఎంక్వైరీ చేస్తున్నాడు. చేయనీరా మామ, ఆడెప్పుడు తినగా సమాధానం చెప్పాడు కనుక అంతే అంటావు. అంతే. అబ్బా, ఇప్పుడు చూడు. అంత నవ్వుతున్నాడేంట్రా వీడు? అరే, అక్కడ వాడు బొమ్మను గుచ్చుతుంటే ఇక్కడ మనకు గుచ్చుకుంటున్నట్టుందేంట్రా? నాకేం గుచ్చుకున్నట్లేదే. మనకు గుచ్చుకోవడం అంటే నీకు కాదులేవయా, నాకు. అక్కడ వాడు వీపు మీద గుచ్చుతుంటే ఇక్కడ మనకి నాకు వీపు మీద గుచ్చుకున్నట్టుంది. అన్నా, ఒకవేళ వాడు బొమ్మను గొంతు విసిగి చంపేస్తే? బొమ్మను ఎగరేరా. భలే ఐడియా రమ్మా.
సాగర్ సంగమంలో కమలాసంలా డాన్స్ చేస్తున్నాడు రా చూడు. నాకేదో టెన్షన్ గా ఉందిరా. వెళ్దాం పద. నేను చేతపోయంటే కాదంటివే పద పద. రండి. నమస్తే బాబాయ్ తంబి. ఆవిడ గారు నా రిచ్చ గుర్తుండటానికి సాక్షులు కావాలన్నావు కదా, ఇదిగో ఆ సాక్షులు. ఇదిగో నాకంటే చనువు, మీరు మాత్రం జరిగిందేమిటో మరి ఏదో బాబాయ్కి చెప్పండి. కానివ్వండి. ఇంకేం గొడవలేదయా, న్యాయం మన పక్కే. త్వరగా చెప్పండి. అవతల ఊరు షూట్ అయిందే. చెప్పండి. చెప్తామండి. అక్కడ జరిగిన దానికి సాక్షులు మేమేనండి. అదే నేను చెప్పారు కదా, జరిగిందేమిటో చెప్పు. అదేనండి, మేమిద్దరం కలిసి రాణిగారి కారులో వస్తున్నామండి. ఇతనండి. ఆవిడ కారులో కాదు, నా రిచ్చాలో వస్తున్నారు. అదేనండి, కారులో వస్తున్నామండి. ఇతను రిచ్చట్టుకొచ్చి అడ్డం పెట్టేసాడండి. పైగా తాగున్నాడండి. అప్పుడు రానమ్మా బాబు రిచార్డు తీయి అని బతిమాలిందండి. అది అనకుండా అతను పాతరిచ్చి అతను ఎరగొట్టేసుకుని కారు మీద కొట్టేసి ఆ అమ్మాయి గుద్దేసిందని గొడవ మొదలెట్టాడండి. అడ్డొచ్చిన మమ్మల్ని కూడా కొట్టాడండి. అప్పుడు రానమ్మే హాస్పిటల్లో చేర్పించి మందులు కూడా ఇప్పించిందండి. అతను రాత్రి మా ఇంటికి వచ్చండి, డబ్బులు ఇస్తాను తన వైపు సాక్ష్యం చెప్పమన్నాడండి. నీతిగల మనుషులం కదండి, ఒప్పుకోలేదండి. ఆవేశపడకు బాబాయ్. ఆ అవతలు వీళ్ళకి రాత్రి ఏదో జాకేసి ఉంటుంది. సైలెన్స్. సాక్ష్యాధారాలను బట్టి రాజా తప్పు చేసినట్టుగా నిర్ధారించి కోర్టు వారు ఇతనికి 2000 రూపాయలు జరిమానా విధించడమైనది. బాబాయ్ ये क्या सीन है? అది కాదు, सब उल्टा पुल्टा आमड़ हो गया. ఉల్టా పుల్టా అంటే ఇది కోర్టులో నాయన, ఇక్కడ సాక్ష్యాధారాలు ఉన్న వాళ్ళదే గెలుపు. నాకు చిన్న సాయం చేస్తావు? నువ్వు నిర్దోషమని నా అంతరాత్మకు తెలుసు. అంచేత నేను వేసిన 2000 రూపాయల ఫైన్ నేనే కట్టేస్తాను. నీకు నువ్వే మాట్లాడుకో, నా మనశ్శాంతి కోసం నన్ను కట్టుకొని. ये क्या सीन है? సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. साइलेंस साइलेंस. బాబు అందరినీ కారెక్కించుకు తీసుకెళ్తున్నావు షికార్కా? ప్రొద్దునే కూసింత ప్రజాసేవ చేయిద్దామని. ఇక్కడికి తీసుకొచ్చారేంటి? పద చెప్తా. ఇక్కడ వాళ్ళందరికీ సేవలు చేసి తనేదో పెద్ద దేవుడిని బిల్డప్ ఇవ్వాలనుకుంటున్నాడమ్మా. చూడు బాబు, పెళ్ళాం దగ్గర కలర్స్ ఇచ్చి బిల్డప్ ఇవ్వడం కాదు, ఇలాంటి పనులు చేయాలంటే ఒక రియల్ ఫీల్ ఉండాలయ్యా. అలాంటి మంచి మనసున్న మనుషులం మేము. మంచి మనసు మాకెక్కడ ఏడ్చిందిలే బాబాయ్. ఇదంతా మీ ఇద్దరి కోసమే. సంఘసేవకు 3 రోజులు గ్యాప్ వచ్చిందని మధు బాగా మూడౌట్లో ఉన్నాడు కదా, అందుకోసమే ఇది. ఓహో. రండి రండి రండి, కడగండి, తుడవండి, తరించండి. మీలో సంఘసేవకులు ఎవరు నాయనా? ఇదిగో వీళ్ళిద్దరే. అబ్బాయి నాకే సంబంధం లేదు, నాకే సంబంధం లేదు. తప్పు బాబాయ్, దేవుడిచ్చిన రియల్ ఫీల్ ని చంపద్దు, ఆ పాపంతో చస్తావు. వీళ్ళిద్దరు ఏం చేయాలో మీరే చెప్పండి మాస్టర్. అలాగే. ఏం లేదు నాయన. పిల్లలు రండి. వృద్ధులు అందరూ క్యూలో నిల్చోండి. అయ్యా, పిల్లలు వృద్ధులేనా? విధవరండ్రులు లేరా? వాళ్ళంతా తోడు చూసుకుని వెళ్ళిపోయారు నాయన. ఓహో. ఆ సెక్షన్ ఖాళీ. రండి పదండి. టాయిలెట్ లోకి ఒకరు, బాత్రూమ్ ఒకరు వెళ్ళండి. అక్కడ శుభ్రం, ఇక్కడ పరిశుభ్రం. ఓకే ఓకే ఓకే, నేను బాత్రూమ్కి వెళ్తాను, నువ్వు టాయిలెట్కి వెళ్ళు.
సగం సగం కడిగి పంపిస్తే లాభం లేదు, ఫుల్ గా కడగాల్సిందే, నా వల్ల కాదు. మధు, బాబాయ్ ఫీల్ అవుతున్నాడు. బాత్రూమ్స్ నువ్వు తీసుకుని టాయిలెట్స్ బాబాయ్కి ఇవ్వు. ఏం అక్కర్లేదు, మాకు చాలు. ఎస్టేట్ పంపకాలు పెడతాడు ఇక్కడ. అమ్మా, మన వల్ల కాదు బాబోయ్. నాకు కూడా ఓ చెమ్ము నీళ్లు పోయినాయన, అవతల టిఫిన్ చేసే టైం అయింది. నీకు చెంబడి నీళ్లు పోయాలా? నువ్వేమన్నా చిన్నపిల్లడు వెంట్రా, తాడి పెరిగినట్టు పెరిగావు. నీకు చెంబడి నీళ్లు సరిపోతారా? చెంబడి నీళ్లు పోయాలా నీకు? సరిపోతారా? నువ్వు పాపం నాయనా, దేవుడు క్షమించండి నాయనా, పాపం నాయనా, ఇలా చేయకూడదు నాయనా. ఊళ్ళో వాళ్ళందరినీ పిలవరా, నీళ్లు పోయాలంట. అమ్మా, బామ్మగారు, బామ్మగారు, ఏంటి నర్స్ మరి ఎంత మూడు సరసం? ఈ నర్స్ ఎవరు? బామ్మగారు. అందుకే డాక్టర్లు నర్సులతో పెట్టుకోకూడదు. ఏది కాలో ఏది నిజమో తెలియదు, కలిసి పెట్టుకుంటారు కానీ. డాక్టర్ గారు, బామ్మగారిని ఎంత పిలిచినా వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నారు. ఇలాంటప్పుడు ఏం వినిపించదో ఏంటో. ఇప్పుడు ఎలా? వెరీ గుడ్. వెళ్ళిపోతుంటే వెరీ గుడ్ అంటారేంటండి? మరి ఆవిడ అలా వెళ్ళిపోతేనే కదా నా ఇన్వెస్టిగేటివ్ ట్రీట్మెంట్ మొదలు పెట్టగలను. సరే పదండి. నీకెందుకమ్మా శ్రమ? కాపలా కాసి కాసి అలిసిపోయావు. వెళ్ళి హాయిగా రెస్ట్ తీసుకో, నేను చూసుకుంటానుగా. వెళ్ళు, పడుకోమ్మా. బామ్మగారు, బామ్మగారు, మరీ అంత స్పీడ్గా వెళ్ళిపోతే రోగ లక్షణం ఎలా కనిపెట్టడం? బామ్మగారు, బామ్మగారు. హలో హలో, లేడీస్ లీవ్ టీజింగ్ చేస్తున్నావా? ఈవ్ టీజింగ్? ఆవిడ ముసల్దండి. అంటే ముసల్దాన్ని కూడా వదలవా? అబ్బా, మీరు అపార్థం చేసుకుంటున్నారు. లేదు, ఇప్పుడే అర్థం చేసుకుంటున్నావు నిన్ను. నేను ఒక రకమైన ట్రీట్మెంట్ ఇస్తున్నాను. మేం కూడా ఒక రకమైన ట్రీట్మెంట్ ఇస్తాం. వీళ్ళకి మన టైప్ లో రాచ మర్యాదలు చేసి పంపించండి. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం